శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ నా కవిత స్వయంకృతం. బ్రతుకు గోడలపై నైరాస్యపు చిత్రాలనలా వేళ్లాడదీస్తావెందుకు? నిమిషాలను నిప్పు కణికల్లా మండిస్తున్నావెందుకు? గుండె గొంతుక ఘోషించినప్పుడల్లా నిశ్శబ్దాన్ని ఆశ్రయించమని శాసించావు. మనస్సాక్షి నిరసిస్తుంటే మౌనంతో చేతులు కలిపావు. గుప్పెడు ఆశల ఊపిరి రెక్కలు ఉస్సూరంటూ నేలరాలుతున్న ప్రతిసారి నేరం నాది కాదనే వాదించావు. అంతా నువ్వే చేసి అంతులేని నిర్వేదాన్ని ఆహ్వానిస్తే ఎలా? అంతర్యుద్ధంలో గెలిచి చూడు. అదృష్టం దురదృష్టం లాంటి అదృశ్య భావనలకు తలవంచాల్సిన అగత్యమే లేదు. అన్వేషించాలే గాని ఆశల కాంతిపుంజాలు అంతరంగాన్ని వెలుతురుతో నింపేయవు. ఆత్మనిబ్బరం ఆశాభావం అలంకరించుకో. విజయం మెట్లెక్కిన మానవునికి విధి సైతం మోకరిల్లుతుంది. యథార్థం కైవసం చేసుకున్న విజయం శాశ్వతమై విరాజిల్లుతుంది. అప్పుడు మౌనం మాట్లాడుతుంది, మనిషిని మహనీయత అనే మరో అధ్యాయానికి పరిచయం చేస్తూ.